Lord, hear my heart is satisfied within your presence. I sing beneath the shadow of your wings. ప్రార్థనా సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ అందరితో కలిసి దేవుని స్తుతించే భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవదేవునికి నేను వందనస్తురాలనై ఉన్నాను. ఈ దినం మన యొక్క ధ్యానం ఎజ్రా గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథంలో నుండి కొన్ని సంగతులను నేర్చుకుందాం. ఎజ్రా మందిరం యొక్క పునర్నిర్మాణం కొరకు ప్రయాసపడినవాడు, ప్రార్థించినవాడుగా ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎంతో కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ శత్రు సమూహం యొక్క పన్నాగములను భరిస్తూ సహిస్తూ ప్రార్థిస్తూ బహు పట్టుదలతో ప్రాకారమును కట్టించినవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఒక చేతితో ఖడ్గమును మరొక చేతితో మందిర గోడలను కట్టడానికి కావలసిన సామాగ్రిని పట్టుకొని పని చేయమని చెప్పాడు. కొంతమందిని కేవలము ప్రార్థన కొరకు అతడు ఏర్పాటు చేశాడు. ఒక చేతితో ఖడ్గము లేక కత్తి అనగా దేవుని వాక్యమునకు సూచనగా ఉంది. ప్రార్థన మనము చేసినప్పుడు ఎలాంటి అసాధ్యమైన కార్యములైనా మనము జయించగలుగుతాం అనే నిదర్శనముగా ఈ గ్రంథం మనకు కనబడుతుంది. టోబియో సన్వల్లటులు అనే వ్యక్తులు ఇద్దరు దుష్ప్రచారము చేసి యూదులైన వారిని ఎంతగానో హీనపరిచి అధైర్యపరిచారు. వారి మాటలతో వారిని కృంగతీశారు. మీరు గోడ కట్టలేరు, కట్టినా అది పడిపోతుంది అన్నారు. అక్కడ వేయబడిన చెత్త విస్తారముగా ఉండటం చేత దాన్ని తీయటానికి కూడా ఎంతో సమయము శక్తి లేని వారిగా యూదులు ఉన్నప్పటికీ దేవుడు తన శక్తి చేత, తన జ్ఞానము చేత, తన బలము చేత వారితో అసాధ్యమైన పనులను జరిగించాడు అని చెప్పటానికి ఎజ్రా గ్రంథం మనకు నిదర్శనముగా కనబడుతోంది. వ్యతిరేకులైన వ్యక్తులు ఎన్నో రీతులుగా వీరి పనిని ఆపటానికి ప్రయత్నించినప్పుడు యూదులైన వారు విశ్వాసముతో ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం లేక ఒక్కొక్క వీధి కొంత స్థలమును ఎన్నిక చేసుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు మేము కడతాం అని వారు ఒక హద్దును, ఒక లిమిట్ను లేక పనిని భాగమును వారు భారమును పంచుకున్నట్లుగా కనబడుతున్నారు. ఈలాగున అందరూ ఏక మనసుతో ఈ యొక్క పనిని ప్రారంభించి పూర్తి చేసి లేక ముగించినట్లుగా కనబడుతూ ఉన్నారు. అలాగే నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడుగా, బహు పట్టుదల కలిగిన ప్రార్థనాపరుడుగా, ఉపవాసముతో కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడుగా, మందిరమును తిరిగి పునర్నిర్మాణము చేసిన వాడుగా కనబడుతున్నాడు. వీరిరువురు కూడా తమ పాపములను మాత్రమే కాక తమ పితరుల పాపములను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వారిగా కనబడుచు ఉన్నారు. చాలాసార్లు మనము మన పాపాలని మాత్రమే మనం ఒప్పుకుంటాం. కానీ ఈ రెండు గ్రంథకర్తలు మనకు తెలియచేసిన విషయం, మన పాపములనే కాక మన పితరులైన వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను కూడా మనం ఒప్పుకున్నప్పుడు మన కార్యములు సులువుగా జరుగుతాయి అనే సత్యాన్ని ఈ గ్రంథాల ద్వారా మనం తెలుసుకొనవచ్చు. కనుక మనము కూడా ప్రార్థన చేయనప్పుడు మన తల్లిదండ్రులు చేసిన పాపాలు, మన తాత ముత్తాతలు చేసిన పాపాలు, మన భర్తలు, మన భార్యలు లేక బిడ్డలు, మన అత్తలు మామలు, మన బంధువర్గము చేసిన పాపాలను మనం ఒప్పుకుంటూ వారి పక్షముగా క్షమాపణ అడుగుతూ మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని వచనాలను చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనములో ఎజ్రా ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీద పడి యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా
నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనయ్యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమును ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందిన వారము. చూడండి, తన రాజుల యొక్క పాపములు, యాజకుల యొక్క పాపములు, ప్రజల యొక్క పాపములు, తల్లిదండ్రుల యొక్క పాపములు, బంధువర్గం యొక్క పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఎంతగానో తగ్గించుకొని ఎజ్రా ప్రార్థన చేసిన వాడుగా కనబడుతున్నాడు. అలాగే నెహెమ్యాను కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నెహెమ్యాకు వినబడినప్పుడు అతడు నేలన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేశాడట. భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ నెహెమ్యా ఇశ్రాయేలు పక్షముగా దివారాత్రములు ప్రార్థన చేసిన వాడుగా కనబడుచున్నాడు. దుఃఖముతో ఉపవాసముతో అతడు ఇశ్రాయేలు జనాంగము కొరకు ప్రార్థన ఉన్నాడు. ఇతడు కూడా తన పాపములను, తన అపరాధములను, ఇశ్రాయేలు యొక్క జనాంగం యొక్క అపరాధములను మాత్రమే కాక పితరుల యొక్క అపరాధములను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడిగా కనబడుచు ఉన్నాడు. ఈ రీతిగా వీరిరువురు కూడా ఒకే ఉద్దేశముతో, ఒకే తలంపుతో, ఒకే ఆలోచనతో పడిపోయిన ప్రాకారములను, యెరూషలేమును అగ్ని చేత కాల్చబడిన విధానమును చూచి దుఃఖించి వారు ఎక్కడైతే ఉద్యోగము చేస్తూ ఉన్నారో ఆ రాజు సన్నిధిలో మనవిని చేసి కొంత ధనమును సమకూర్చుకొని, పనివారిని సమకూర్చుకొని వారు ప్రయాణమై యెరూషలేమునకు వచ్చినట్లు చూస్తున్నాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శుభకరమైన ప్రయాణము కొరకు ఎజ్రా అతని యొక్క పనివారు దాదాపు 50,000 మంది వారందరూ కూడా ఉపవాసం ఉండి శుభ ప్రయాణము కొరకు ప్రార్థన చేశారట. ఇది మనకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం ప్రయాణమైనప్పుడు 2 నిమిషాలు 2 సెకండ్స్లో ప్రార్థన చేసి ముగించి బయలుదేరతాం. కానీ వీరు కొన్ని దినములు ముందుగానే ఉపవాసం ఉండి శుభ ప్రయాణము కొరకు ప్రార్థన చేసి బయలుదేరారు. అందుకే ఆ రాజు వారి ఎడల దయను, కనికరమును చూపించి ధనమునిచ్చి, బంగారమునిచ్చి, రత్నములనిచ్చి, కూలివారినిచ్చి, మందిరమునకు కావలసిన సామాగ్రినిచ్చి పంపించినట్లుగా దేవుడు చేశాడు. హృదయములను మార్చువాడు దేవుడు, హృదయములను కరిగించువాడు దేవుడు, హృదయంలో ఒకరేళ్ల ప్రేమను పుట్టించువాడు దేవుడు. కనుక ఎజ్రా, నెహెమ్యాలు వారున్న ఉద్యోగములలో, ఉన్నతమైన స్థానములలో, దేశము గాని దేశములో వారెంతో సుఖభోగములను అనుభవిస్తూ రాజు యొక్క మన్ననను పొందుచూ ఉన్నప్పటికీ వారి దేశమును గుచ్చి, వారి యొక్క మందిరమును గుచ్చి చింత కలిగిన వారుగా కనబడుచూ ఉన్నారు. మన దేశములో, మన రాష్ట్రములో క్రైస్తవులైన వారు అనేకులు ఇతర దేశములోనికి వెళ్లి చక్కని ఉద్యోగములు చేసుకుంటూ ఎంతో లగ్జూరియస్ లైఫ్ను వారు అనుభవిస్తూ ఉన్నారు. ఎంతమంది ఇతర దేశములలో ఉండి మన దేశమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది వారు పుట్టిన గ్రామమును, వారు పుట్టిన ప్రదేశమును జ్ఞాపకము చేసుకొని కొంతైనా మేలు ఆ పట్టణానికి లేక ఆ గ్రామానికి లేక ఆ బంధువర్గములకు లేక ఆ దైవజనులకు సహాయపడాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఎజ్రా, నెహెమ్యాలను బట్టి మనం ఈ సంగతులను నేర్చుకునవచ్చు. వారు దేశము గాని దేశములో ఉన్నప్పటికీ తమ దేశమును గుచ్చి, తమ మందిరమును గుచ్చి ఎంతో ఆసక్తి కలిగిన వారుగా కనబడుచూ ఉన్నారు. భక్తుడైన దావీదు తన కీర్తనలో వ్రాస్తూ, నీ యందు నాకున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాశాడు. నీ మందిరమును కట్టించే వరకు
నేను నా మంచమును ఎక్కను అని వ్రాశాడు. కనుక దేవుని యందు, దేవుని ప్రజల యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. కొంతైనా వారి పనికి సహాయపడేవారిగా, చేయూతనిచ్చేవారిగా మనం ఉండాలి. అన్య దేశములో ఉన్న ప్రజలు అన్య రాజు సొలొమోను మందిరమును తిరిగి నిర్మించుట కొరకు కానుకలనిచ్చి, పనివారినిచ్చి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కదా. దేవుని పనికి మనం ఎంత ఇస్తూ ఉన్నాం? ఇవ్వవలసిన వారమై ఉన్నాం, ప్రోత్సహించవలసిన వారమై ఉన్నాం. ప్రసంగము చేసే శక్తి మనకు లేనప్పుడు చేసేవారిని ప్రోత్సహించాలి, చేయూతనిచ్చి వారిని బలపరచాలి. ఒక భక్తుడు ఇలాగూ వ్రాశారు, నీ ధనము నీదే కాదు, అది నేను గని దేహి అని వారికి నువ్వు ఇవ్వాలి. నీకు ధనమిచ్చినది నీవు అనుభవించుట కొరకు కాదు, బీదలైన వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు అని చెప్పబడింది. కనుక ఎజ్రా, నెహెమ్యాలు ఒక అధికారములో ఉన్నామన్న సంగతిని వారు సంతోషిస్తూ దేశమును మర్చిపోలేదు. కానీ వారి అధికారమును దేవుని పనుల కొరకు వాడుకున్న వారిగా చూస్తూ ఉన్నాం. వారికున్న పలుకుబడిని బట్టి, వారికున్న గౌరవమును బట్టి ఇద్దరు కూడా తమ రాజులతో మాటలాడి కొంత ధనమును, పనివారిని, సామాగ్రిని తీసుకుని వచ్చి ఎంతో భారభరితమైన ఈ పనిని, ఈ ప్రాకారమును, ఈ మందిరమును కట్టుటకు వారు ప్రాణములు తెగించిన వారిగా ఉన్నారు. ఎజ్రా అయితే అన్య స్త్రీలను వివాహము చేసుకుని ధర్మశాస్త్రమును మరిచిపోయి విశ్రాంతి దినములు ఆదివారమును ఆచరించుట వారు మరిచిపోయి తిరుగుచూ ఉన్నప్పుడు వారిని సరిచేసి ధర్మశాస్త్రమును వారికి బోధించి ఆజ్ఞలను అనుసరించి వారిగా చేసి ఆదివారములను ఆరాధనలను ఆచరించే వారిగా లేక మందిరములకు వెళ్లే అలవాటు గలవారిగా తిరిగి వారిని తయారు చేసి మందిర పనిని ఒక ప్రక్క, మరొక ప్రక్క దేవుని ప్రజలైన వారు కట్టడలను తిరిగి అనుసరించే వారిగా చేయటానికి ఎజ్రా ఎంతగానో ప్రయాసపడిన వాడిగా కనబడుతున్నాడు. అలాగే నెహెమ్యా మందిర నిర్మాణము కొరకు ప్రజలను సమకూర్చి ఉపవాసముండి ప్రార్థించి తన రాజును, రాణి దగ్గర మన్ననను పొంది కొంత సహాయమును తీసుకుని యెరూషలేమునకు వచ్చి మందిరమును కట్టించిన వాడిగా కనబడుతున్నారు. వీరిరువురు కూడా దేవుని పని యందు ఆసక్తి కలిగిన వారిగా కనబడుచున్నారు. వినుచున్న వారులారా, మీరు బోధించుచున్న నేను దేవుని యందు లేక దేవుని పని యందు మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో మనలను మనము పరీక్ష చేసుకుందాం. దేవుని పని విషయంలో, దేవుని కానుకలు ఇచ్చే విషయంలో, దైవజనుల కొరకు ప్రార్థించే విషయంలో, మన చుట్టూ మన గ్రామాలలో పడిన మందిరాల విషయంలో, పాడైపోయిన మందిరాలను పునర్నిర్మించాలనే ఆసక్తి మనము కలిగి ఉండాలి. అలాగే పడిపోయిన మందిరాలను తిరిగి కట్టుకునే ఆసక్తిని మనము కలిగి ఉండాలి. మన కానుకలను ఎక్కడో ఉన్న వారికి పంపుతున్నాం, మంచిదే. కానీ మన గ్రామ పరిస్థితి ఏమిటి? మన పట్టణ పరిస్థితి ఏమిటి? మన మధ్య ఉన్న మందిర పరిస్థితి ఏమిటి? మన మందిరాలను మనమే మన చేతులతో నిర్మించుకొని అనేకులు ఆ మందిరములో ప్రవేశించి ఆరాధించువారిగా చేయవలసిన బాధ్యత వినుచున్న, బోధించుచున్న మనందరిదై ఉంది. కనుక మీ గ్రామాలలో మీ మందిరాల పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి మీరు ఆలోచించుకొని తిరిగి పునర్నిర్మించుకోవటానికి ప్రయత్నం చేయాలని ప్రభు చేత ప్రేరేపించబడి నేను మీతో మాట్లాడుచూ ఉన్నాను, మీకు చెప్పుచూ ఉన్నాను. మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో ఉన్న మందిరాలను మీరు వెళ్ళండి, కొంత ధనమును సమకూర్చండి. ధనికులైన వారి యొద్ద ధనమును సమకూర్చుకొని మీరు మీ మందిరాలను మీరు నిర్మించుకోండి. మీరు తిరిగి ఆరాధనను ప్రారంభించండి. ఆయన కట్టడలు అనుసరించే వారిగా మీరు ఎజ్రా వలె ప్రయాసపడండి. తప్పక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. నెహెమ్యా వలె, ఎజ్రా వలె మన మందిరాలను, మన పట్టణాల్లో, మన గ్రామాల్లో పడిపోయిన మందిరాలను, కారుచున్న మందిరాలను, పాకాల్లో ఉన్న మందిరాలను, గృహాల్లో జరుగుతున్న ఆరాధనలను మార్చి ఒక మందిరాన్ని మనం నిర్మించుకొని ఈ చివరి దినాల్లో అనేకులను ప్రభు కొరకు మనం పట్టుకొందుముగాక. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఎజ్రా ధర్మశాస్త్రమును చదివి ప్రజలకు వినిపించి 8వ దినమున ఎజ్రా, నెహెమ్యా ఇశ్రాయేలు జనాంగము పరిశుద్ధ సమాజముగా, సంఘముగా కూడుకున్నారట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో వారు ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని తలల మీద ధూళి పోసుకొని కూర్చుండి, మేము పాపులము, ఇంతకాలము నీకు దూరముగా మేము జీవించాము అని ఏడ్చారట.
అంతేకాదు మేము అన్య జనాంగములో నుండి